స్వాగతం సుస్వాగతం దారా కిచెన్ కి స్వాగతం. సుస్వాగతం. అందరికి నమస్తే, అస్సలాం వాలేకుం. ఓకే, అందరూ బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నారు. చేసే ఐటమ్ నాకు తెలియదు, మా కోడలే చెప్తారు. ఈరోజు ఏం చేస్తున్నామంటే సర్ప్రైజ్ గాయస్, మీకు మంచి రెసిపీ తెచ్చాము. చాలా మంది మాకు తెలిసిన రెసిపీసే అడుగుతున్నారు. సో ఈరోజు చాలా మంచి డెజర్ట్ ఏంటంటే బక్లావా అంటారు, పిస్తా బక్లావా అంటారు. అది ఒక టర్కిష్ స్వీట్. అసలు తింటే ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్టీ స్వీట్ ఇది. అసలు జస్ట్ 1 కిలో స్వీట్ ఇది. బయట మురళీకృష్ణలో అయినా ఎక్కడైనా మిఠాయి వాళ్ళ దగ్గర ఎంత ఎంత అంటే 900 రూపీస్ అండి. జస్ట్ కిలో స్వీట్ అది 900. సో అప్పుడు ఎంత కాస్ట్లీ స్వీట్ అంటే మేము తక్కువలో బడ్జెట్లో మేము ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓకే, సో బక్లావా కావాల్సిన వస్తువులు: చక్కెర 1 కప్, 3 కప్పులు మైదా పిండి. అంటే మీకు తెలియడం కోసం 3 కప్పులు పెట్టాము మేము ఇక్కడ. ఇది వచ్చి పాలు 1 కప్పు, 1 కప్. 1/2 కప్పు ఆయిల్. ఇది వచ్చి బటర్. ఇది ఇది వచ్చి పిస్తా అండ్ బాదం. ఇది 50 గ్రామ్స్ తీసుకొచ్చాము. సో ఇది నేను మిక్సీలో వేసేస్తాను. ఓకే, ఇది 3 స్పూన్లు మైదా, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్. ఇప్పుడు మేము కలుపుకుందాం. ఇప్పుడు మేము 3 కప్పులు 3 కప్పులు మైదా పెట్టాము. జస్ట్ మీకు కొంచెం ఐడియా కోసం 3 కప్స్ లో పెట్టాము. పురగాను ఆయిల్ వేసుకున్నాము. ఆ తర్వాత పాలు కూడా వేసుకుందాం. దీంట్లో బేకింగ్ పౌడర్ అండి, హాఫ్ స్పూన్. సో ఇదంతా మిక్స్ డౌ లాగా చేసుకోవాలి. సో మెత్తగా డౌ చేసుకుందాం. చూడండి, డౌ లాగా మెత్తగా ఉంది. సో ఇలా డౌ లాగా చేసుకుని ఒక 30 మినిట్స్ ఇలాగే పెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ బాగా, ఇంకా సాఫ్ట్ అయిపోద్ది. సో ఇప్పుడే చాలా సాఫ్ట్ ఉంది. సో ఇంకా ఒక 30 మినిట్స్ పెట్టేద్దాం. ఇలా కవర్లో, ఇలాంటి కవర్లో కొంచెం బాగా కవర్ చేసేసి పిండికి ఇలాగే మెత్తగా పెట్టి ఈ షుగర్కి కొంచెం పాకం చేసుకుందాం. ఓకే, అంటే షుగర్ వాటర్ చేసుకుందాం. సో షుగర్ వేసుకున్నాను. ఇది 2 కప్స్ ఆఫ్ షుగర్ అండి ఇది. సో షుగర్ వాటర్ చేసుకుందాం. సో బక్లావాలో ఇది కూడా యాడ్ చేయాలి. సో నేను అంతా క్లారిటీగా చెప్తాను చేసేటప్పుడే నీట్గా. దీంట్లో దాల్చిన చెక్క కూడా వేయాలి షుగర్ పాకంలోనే, మంచి ఫ్రేగ్రెన్స్ కోసం. సో 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకుందాం దీంట్లో. సో ఇది మిక్సీలో వేస్తున్నాం. సో ఇది పిస్తా అండ్ బాదం. సో పిస్తా బక్లావా మేము చేస్తుంది. ఓకే, ఇది గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి దీనిలో చపాతీ లాగా చేసుకుంటాము. చూపిస్తాను. ఈ కార్న్ఫ్లవర్ చాలా చల్లుతూ ఉండాలి. ఇది 8 రౌండ్ బాల్స్ లాగా డౌ చేసి చాలా సాఫ్ట్ గా వచ్చేసింది. సో చపాతీకి ఎలా చేసుకుంటారో అలా చేస్తాం. ఇలా చేసుకోవాలి. ఒకటే వెయిట్ డౌ తీసుకొని ఒక రౌండ్ బాల్స్ లాగా తీసుకోవాలి. ఎంత ఉంది? 8 ఉంది. సో కార్న్ఫ్లవర్ చాలా యూజ్ అవుతుంది. సో క్రిస్పీనెస్ కోసం. సో ఇలా చపాతీలాగా అన్నీ చేసుకొని ఇది రౌండ్గా చేసుకున్నాము. ఒక 9 లేయర్స్ లాగా చేసుకోవాలి. సో దీని మీద మళ్ళీ పౌడర్ మాత్రం చల్లుతూనే ఉండాలి. సో ఒకదాని మీద ఒక చిన్నవి పూరి లాగా చేసుకొని 9 ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకోవాలి. ఒక 9 దీన్ని రుద్దుకోవాలి. చిన్నగా మెల్లగా రుద్దుకుంటే లేయర్స్ వచ్చేస్తాయి మాకు. ఈ మధ్యలో చూసుకుంటూనే ఉండాలి. లేయర్స్ మేము అతుక్కోకూడదు. ఇలా తీస్తే లేయర్ వచ్చేయాలి. సో నేను బటర్ కొంచెం రాయాలి దీనికి. ఇలా ఒక్కొక్కటి తీసి ఇలా దీంట్లో బటర్ రాసుకుంటూ ఇప్పుడు 4 లేయర్స్ పెట్టుకున్నాను. సో ఇక్కడ పిస్తా అండ్ బాదం గ్రైండ్ చేసుకున్నాం కదా, సో ఇక్కడ చల్లేయాలి. సో అది వేసుకున్నాం కదా. సో మళ్ళీ దీని మీద ఇంకో 4 కవర్ చేసేయాలి. కట్ చేసుకోవాలి దీంట్లోనే ఉన్నప్పుడు నీట్గా.
ఇలా ఏ షేప్ కావాలంటే ఆ షేప్స్ కట్ చేసుకొని మైక్రోవేవ్లో పెట్టాను. షేప్ తీసేసుకోవాలి బక్లావాకి. సో దీంట్లో నేను మొత్తం చెప్పాను. ఇప్పుడు మిగిలిన బటర్కి సో ఇక్కడంతా వేసేయాలి. మిగిలిన బాగా డిప్ అయిపోవాలి. అది ఓవెన్లో ప్రీహీట్ చేసుకుంటున్నాను. సో ప్రీహీట్ ఏం లేదు, ఇది కన్వర్షన్ ఉంటుంది. ఒక వన్ టైం ప్రెస్ చేసి ఇది స్టార్ట్ బటన్ చేస్తే ప్రీహీట్ అయిపోద్ది. సో బీప్ సౌండ్ వస్తుంది. ఆ తర్వాత మేము చేసుకున్న సో చూడడానికి చూడండి ఎంత ఎమ్మీ వస్తుంది కదా. సో ఇది పఫ్ లాగా బాగా వచ్చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టర్కిష్ డిష్. సో బాగుంటుంది, పొంగుతుంది బాగా. సో నేను చూపిస్తాను సో ఎలా ఉంటుంది. ఇప్పుడే చూడండి, ఇది బటర్ అంతా నేను వేసాను. ఓకే ఫైన్, లెట్స్ సీ. సో బీప్ సౌండ్ వచ్చేసింది. ఓవెన్లో పెట్టేద్దాం. బిస్మిల్లా అని బీప్ సౌండ్ వచ్చింది. బిస్మిల్లా. సో బిస్మిల్లా. చల్ చల్ జా సిమ్ సిమ్ కుల్జా సిమ్ సిమ్ అంటాం కదా. సో చల్ చల్ జా సిమ్ సిమ్. సో చూద్దాం. సో వచ్చేసింది కదా. మళ్ళీ స్టార్ట్ 180 డిగ్రీలో అది బాగా ఉడికిపోద్ది. సో మీ అందరికి విజిబుల్లా? సో చూడండి మేము చేసిన పఫ్ చూడండి, టర్కిష్ డిష్ చూడండి. సో ఇంకా టైం పడుతుంది. వీ హ్యావ్ టు వెయిట్. వావ్, ఎలా పఫీగా వస్తున్నాయి చూసారా? నైస్ నైస్. వావ్ యమ్మీ. కొంచెం కొంచెం అయిపోయింది. ఇట్స్ టైమ్ టు టేక్ నా. నేను పాకం కూడా ఇది తీగ పాకం లైక్ చక్కెరది అది కూడా అయిపోయింది. సో లెట్స్. వావ్ ఎలా ఉందో. సో ఇది డెజర్ట్ అది. సో ఇప్పుడు ఈ డెజర్ట్ తీద్దాం. ఓకే ఒక పీస్ తీస్తాం. వావ్ ఎంత క్రిస్పీ వచ్చింది తెలుసు. సో ఒక పీస్ తీస్తాము. ఓకే వావ్. సో చూడండి ఎంత నీట్గా లేయర్స్ కూడా వచ్చాయి. సో టర్కీ డిష్ బక్లావా. సో నేను ఇక్కడ ఇది పైన వేద్దాం. ఇది షుగర్ సిరప్ నేను ఇందాకే చూపించాను కదా. నైస్ షుగర్ సిరప్. ఇది ఇందాక పిస్తా బాదం దీంట్లో పైన కూడా కొంచెం. ఓకే అత్తయ్య రెడీ బక్లావా టర్కిష్ డిజర్ట్. టేస్ట్ ఎలా ఉందో చూడండి. టేస్ట్ చేసి చూసి చెప్పండి ఎలా ఉంది. అది టర్కిష్ డెజర్ట్ అసలు చాలా టేస్టీగా. అదే అదే పఫ్ లాగా పొంగుతుంది అది నార్మల్గా. అలాగే చేతిలో ఎలా ఉంది అత్తయ్య? కొత్త వెరైటీగా చాలా బాగుంది. టేస్ట్ ఉందా నిజంగా? చాలా బాగుంది. అవునా? టేస్ట్ చేయండి అందరూ. వావ్ వేసుకుంటే కరిగిపోతుంది కదా అది. స్పూన్ చాలా బాగుంది. మార్కులు ఇస్తున్నా. వావ్ ఎలా ఉంది అత్తయ్య? నాకు తింటే ఇంకా తినాలనిపిస్తుంది. అవునా? వావ్ బాగుంది టేస్ట్. ఓకే బాగుంది అత్తయ్య. ఫైనల్లీ చాలా బాగా టేస్టీగా వస్తుంది. ఉందమ్మా. బయట కూడా ఇది తీసుకోవాలంటే 900 రూపీస్. అవునా? ఇది నేను తింటాను ఇంట్లో. కొత్తగా ఉంది. అవునా? బట్ టేస్ట్ ఈజ్ నైస్ రైట్. థ్యాంక్ యూ అత్తయ్య, మీరు కూడా హెల్ప్ చేశారు. నాకు తెలియదు చేశాను. యా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే సో చాలా బాగుంటుంది. ప్లీజ్ గాయస్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంకా వెరైటీస్ రెసిపీస్ చేస్తాము. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.